ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో 'మోడర్న్ మాస్టర్స్' ఎస్ఎస్ రాజమౌళి గారి డాక్యుమెంటరీ చూసా. దాన్ని ఒక రివ్యూలా కాకుండా ఆ డాక్యుమెంటరీలో ఎలాంటి విషయాలు డిస్కస్ చేశారు, మనకి తెలిసిన, తెలియని విషయాలు ఏమేమి ఉన్నాయి, ఓవరాల్‌గా ఎలా ఉండింది అని మాట్లాడుకుందాం. రాజమౌళి అనే ఒక విజనరీ ఫిల్మ్ మేకర్ మైండ్‌లో ఏం నడుస్తుంది, అతను అంత గొప్ప ఫిల్మ్స్ ఎలా తీస్తున్నాడు, ఆయనకి ఐడియాస్ ఎలా వచ్చాయి, ఐడియాస్ వచ్చాక దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి వాళ్ళు పడే కష్టం, ఒక సినిమాకి ఉండే బిహైండ్ ద సీన్స్ అన్నీ చూపించారు. ఇందులో రాజమౌళి గారి లోస్, బాహుబలి తర్వాత ఏం జరిగింది, ఫస్ట్ డేనే నెగిటివ్ టాక్ రావడం కానీ, వాళ్ళు 5 ఇయర్స్ పడిన కష్టం, అలా ఓన్లీ ఆస్కార్ విన్నింగ్ హైసే కాకుండా లోస్ కూడా చూపించి బాగా బ్యాలెన్స్ చేశారు. ఇవన్నీ ప్రైమరీ నెరేటివ్ లో చూపించారు. సినిమా రంగంలో రాజమౌళి గారు ఈ స్థాయికి ఎదిగారు అంటే దానికి సగం కారణం ఆయన వర్క్ అయితే మిగతా సగం కారణం ఆడియన్స్. అలానే మేము కూడా ఒక స్థాయికి వచ్చి ఇంకా బెటర్ కంటెంట్ ఇవ్వాలంటే మీరు సపోర్ట్ చేస్తేనే సాధ్యమవుతుంది. అందుకని ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టండి. హైస్ అండ్ లోస్తో పాటు రాజమౌళి అండ్ హిస్ రిలేషన్షిప్ విత్ ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు, లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ, కాస్ట్యూమ్ డిజైనర్ రామ రాజమౌళి గారు, ఇలా ఇంకొంతమంది ఫ్యామిలీ మెంబర్స్లో ఆయనకున్న కనెక్షన్, బాండింగ్ని పర్ఫెక్ట్గా చూపించారు. బాండింగ్ ఒకటే కాదు, రాజమౌళి తన ఫ్యామిలీతో కలిసి ఒక గొప్ప సినిమా ఇవ్వడానికి ఎలా ట్రై చేస్తాడు అనేవి అన్ని సెకండ్ నెరేటివ్ లో చూపించారు. రాజమౌళి గారి గురించి తెలియని వాళ్ళకైతే ఈ డాక్యుమెంటరీలో బోలెడని విషయాలు తెలుసుకోవచ్చు. రమ రాజమౌళి గారికి ముందే పెళ్ళయింది. తన ఫస్ట్ హస్బెండ్ తో డివోర్స్ అయ్యాక రాజమౌళి గారిని పెళ్లి చేసుకుంది. కార్తికేయ కూడా రాజమౌళి గారు ఓన్ సన్ కాదని మీలో ఎంతమందికి తెలుసు అంటే నాకు ఆల్రెడీ తెలుసు, మీకు తెలుసో లేదా అని అడుగుతున్నా. ఒక జనరల్ ఆడియన్స్ మాత్రం చాలా తెలుసుకుంటాడు ఈ డాక్యుమెంటరీ నుండి. అండ్ ఆల్రెడీ రాజమౌళి గారి గురించి తెలిసిన వాళ్ళకు కూడా ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. స్టార్టింగ్ ఒక 10 to 20 minutes చాలా స్లోగా ఉంటుంది అండ్ మధ్య మధ్యలో కొద్దిగా డల్ అయ్యింది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా ఎంగేజింగ్ గా, ఎమోషనల్ గా, ఇన్స్పిరేషన్ గా వచ్చేలా చూపించారు. టెక్నికాలిటీస్ లైక్ లైటింగ్, డబ్బింగ్, ఎడిటింగ్ ఇవన్నీ బాగున్నాయి. ఎంతైనా నెట్ఫ్లిక్స్ కదా. డబ్బింగ్ అంటే గుర్తొచ్చింది మాస్టరు, నేను ఇంగ్లీష్ లో చూసా, మళ్ళీ తెలుగు డబ్బింగ్ చూసి నన్ను వేసుకోకండి. ఓవరాల్ గా చూడాలా వద్దా చెప్పు భయ్యా అంటారా? ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్ అయితే మస్ట్ వాచ్. జనరల్ ఆడియన్స్ కూడా రాజమౌళి గారి గురించి చాలా తెలుసుకుంటారు. డాక్యుమెంటరీ కాబట్టి కొద్దిగా స్లోగానే ఉంటుంది, బట్ యూ షుడ్ డెఫినెట్లీ గివ్ ఇట్ ఎ ట్రై. ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో బోలెడ్ ఉన్నాయి, వాటిపై కూడా ఒక లుక్ వేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ.